ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన 140 రోజులు అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది? ఇంకా కాంగ్రెస్ పరిపాలన ఏమున్నది, అన్నీ జూట హామీలు ఇచ్చేసిండు. నేను రాగానే డిసెంబర్ 9కి తెచ్చుకోండి పైసలు, నేను రుణమాఫీ చేసేదా, పోయి తెచ్చుకోండి 2 లక్షలు అన్నాడు. ఏం లేదు. ఈ నెల ఆగుండి, నెల ఆగితే పింఛన్ 4000 ఇస్తా అన్నాడు, అది గోవిందా. ఈ నెల ఆగుండి రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, అది గోవిందా. ఇది ఆగుండి, ఇవి అన్నీ ఆగులే ఉన్నాయి. ఇక అది లేదు ఇది లేదు అంతా. ఇప్పుడు అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, సమీక్ష చేస్తున్నా, ఫోన్ టాపిక్ చేస్తున్నా, ఇక ఇదే ఉన్నది. వారి ఏం లేదు ఇక అంతా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టనే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి సాబ్. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకేమున్నది, అవేం అక్కడ మంటలు పెడుతున్నారు, చేనులల్లో గొర్రెలు మేపుతున్నారు, కరెంట్ సరిగా లేదు. కరెంట్ ఇప్పుడు వీడికి ఒక్కొక్క రోజుల కనీసం 4 మాటలు 5 మాటలు కట్ అయిపోతున్నది. అర్ధ గంట కట్ అయిపోతున్నది. ఏం లేదు, అది అంతా అన్నీ కథం. అది చెప్పిండు, ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్నాడు, తెచ్చిండు. అక్కడ ఏం లేదు. ఫస్ట్ ఎట్లుండే గట్టెలుండే, వంగబెట్టి బండలు పెట్టి వారు టెక్సులు పన్నులు ఇసులు చేస్తుర్రు, అదే ఉన్నది. ఇంకా వేరేది ఏం లేదు. అదొకటి. ఇప్పుడు 25,000 జాబులు ఇతను ఎప్పుడు జాబ్ కార్డు వేసిండు, ఎప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నాడు, ఎప్పుడు ఏం చేసిండు, నేను చేసిన అంటున్నాడు. ఏడా చేసిండు, ఎక్కడ చేసిండు? ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అనిపిస్తున్నది ఏం ఎట్లా అనిపించడం లేదు, కథమే ఇక, వేరేది ఏం లేదు. ఇక్కడ కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? కేసీఆర్ ఓడిపోకడ కారణం ఒకటే ఒకటి, ఏమిటి? దళిత బంధు, బీసీ బంధు, ఒకటి మైనార్టీ బంధు, ఒకటి రుణమాఫీ చేయనందుకే. బస్ ఇంతే, వేరేదేం లేదు. చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ హామీలు 14 ఉన్నాయి, ఎన్ని నెరవేరినట్టు ఏం చెప్తారు? 14 కాదు, 420 ఉన్నాయి ఆయన హామీలు. ఒక్కటి కాదు, 2 కాదు, 420. అందులో ఒకటి ఏదో పనికి మళ్ళీంది ఒకటి చేసిండు, ఇక చేస్తున్నట్టు. ఏంది బస్సు ఒకటి చేసిండు, కొట్లాట పెట్టిండు, జుట్లు కొట్టుకుంటున్నారు, మొగంతో కొట్లాడుతున్నది, ఆయనతో వెళ్ళిపోతుంది చెప్పకుండా. తెలంగాణ ప్రజలకు ఫ్రీడమ్ ఇచ్చినా అని చెప్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఫ్రీడమ్ ఇచ్చినా ఏమిచ్చిండు? ప్రజావాణి పెట్టిండు. ఏం ప్రజావాణిలో పెట్టిండు? ఎన్ని దినాలు ఉన్నాడు, ఎన్ని గంటలు ఉన్నాడు ఆయనలా చెప్పు? ఎన్ని గంటలు ఉన్నది? ఏమున్నా చెప్పు చూద్దాం. ఏం చేసిండు? ఉన్నాడా ఆయనలా? ప్రజల సమస్యలు వింటున్నాడా? ఎవరు ఉంటున్నారు అందులో? మంత్రులు లేరు, ఎవరు లేరు అందులో. ఊకే కాగితాల మీదనే అంతే, వేరేది ఏం లేదు. ఏం చెప్తారు ఇంకా రేవంత్ రెడ్డి? ఈ 140 రోజులలో తెలంగాణ నెంబర్ 1 మోడల్ గుజరాత్ మోడల్ కంటే మంచిగా చేస్తా అని చెప్తా ఉన్నాను. ఏది 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏం చేయట్లే, ఏం చేయడు. ఖాళీ ఎలక్షన్ కోడ్ గురించి ఏదో ఇప్పుడు అది మహిళలది ఒక 2500ది ముందలకి తీసుకున్నాడు, రుణమాఫీది ఒకటి ముందలు తీసుకున్నాడు. అది చేయరు వాళ్ళు. ఎప్పుడు 100 రోజుల్లో చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన? ఎట్లా అనిపిస్తుంది? మాట్లాడు. ఏం చేసిండని? ఏం చేయలేదు. బీఆర్ఎస్ మొత్తమే అసలు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు, మొత్తం కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఆయన ముచ్చట్లు అన్నీ ఎట్లున్నాయంటే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నట్లు మాట్లాడకొచ్చిండు, ప్రతిపక్షంలో ఉన్నట్టునే మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు ముఖ్యమంత్రి లాంగ్వేజ్ గురించి? ఏం చెప్తారు? ఇంకేంది, అదే పేగులు మెడలు వేసుకుంటా, గుంతల వార్త, ఇవేమున్నాయి, వేరేది ఏం లేదు. ఆయన ముచ్చట్లు ఏమున్నది చెప్పాలా? బీఆర్ఎస్ 17 సీట్లకు ఎన్ని సీట్లు రావచ్చు అంచనా ఉంది? 17 సీట్లల్లా తక్కువ అన్న 8 సీట్లు అయితే బరాబర్ గెలుచుకుంటారు. సో ఏం చెప్పదలుచుకో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తరఫున ఏం చెప్పదలుచు? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తరఫున మీలాంటి కార్యకర్తలు ఏం చెప్పదలుచుకో? ఏం చెప్పుడు చెప్తాము, మొత్తం చెప్తాము. ఏమున్నది, కేసీఆర్ ఏం చేసింది చెప్తాము. ఇప్పుడు ఆయన ఏం చేస్తాము? 100 రోజుల్లో మొత్తం ఏం అమలు చేస్తామన్నది 100 రోజులే అవుతుంది కదా. సో టైం ఇవ్వండి. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉండని చెప్తారు. కేసీఆర్ 10 సంవత్సరాలు, కాంగ్రెస్ 50 ఏళ్ళు చేసింది. 50 ఏళ్ళు చేసింది కాంగ్రెస్. ఏం చేసింది? నీళ్లు దాపాలే ఖాళీ, కరెంట్ సరిగా ఇవ్వలేదు,
కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెసే కట్టిందని వాళ్ళ వాదన. ఏంది ఏం చేసిరు? నాగార్జున సార్ కావచ్చు. అరే ఎవడు కట్టిండు? ఎవడు కట్టిండు అది? నిజాం సర్కార్లో ఇవన్నీ అయినాయి. వీళ్ళు కొత్తగా చేసింది ఏమున్నది? అంతే నువ్వు నేనని పీకులాడే ఖాళీ పబ్లిక్ను చూతే బనాయిస్తున్నారు తప్ప కానీ ఇంకేం లేదు వాళ్ళు చేసేది. విన్నావా? ఇప్పుడు వీళ్ళు కొత్తగా చేసింది ఏమున్నది? హైదరాబాద్ ఇప్పుడు మన రాజధానిలో ఏం చేసింది? చంద్రబాబు నాయుడు పీరియడ్లో అదొకటి చేసాడు. ఇంకా తత్తిమది ఏం చేసిర్రు? నిజాం కాలేజ్ వాళ్ళు చేసిర్రా? నిజాం ఫ్యాక్టరీ వాళ్ళు చేసిర్రా? ఏం చేసిర్రు వాళ్ళు? ఏం చేయలేదు వాళ్ళు. 100 రోజులే అయింది కదా, ఇంకా టైం తీసుకుంటామా? అదే ఎందుకు మరి టైం తీసుకునేటోడు మరి ఎందుకు అన్నావు? టైం ఎందుకు చూపించినావు? నెల ఎందుకు చూపించినావు? తారీఖు ఎందుకు చూపించినావు? మాకు తారీఖు చూపించి పబ్లిక్ను పరిశాన్ చేసి గెలిచి నువ్వు ఏం చేస్తున్నావు? పక్కదు పొద్దుగాలు లేస్తే కేసీఆర్ను తిట్టుడే సమస్య కానీ ఇంకేం లేదు.